హలో హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మిల్లెట్ దోశ ఎలా వేసుకోవాలో మనం నేర్చుకుందాం. మిల్లెట్ దోశ కానీ మిల్లెట్ ఇడ్లీ కానీ, 1 కప్పు జొన్నలు, 1 కప్పు రాగులు, 1/2 కప్పు బియ్యము, 1 స్పూన్ మెంతులు, 1/2 కప్పు మినప్పప్పు. ఇవి ఎలా రెడీ చేసుకోవాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. జొన్నలు, రాగులు, బియ్యము, మెంతులు, ఈ 4 ఐటమ్స్ మంచిగా ఒక 3-4 టైమ్స్ కడుక్కోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మినప్పప్పు సపరేట్ నానబెట్టుకోవాలి. 1/2 కప్పు మినప్పప్పు తీసుకున్నాం కదా, సపరేట్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. ఎందుకంటే రాగులు ప్లస్ జొన్నలు స్మూత్గానే మెత్తగానే ఉంటాయి కాబట్టి మంచిగా సరిపోతుంది అనమాట. ఆ లెవెల్ సరిపోతుంది. మినప్పప్పు ఎక్కువ అవసరం లేదు. మీకు వేసుకోవాలనిపిస్తే ఎక్కువ వేసుకోండి, కప్పు వేసుకోండి. నేనైతే 1/2 కప్ వేసుకుంటున్నాను అనమాట. ఇవి ఫస్ట్ మినప్పప్పు పట్టుకోవాలి ఫ్రెండ్స్. మినప్పప్పు మెత్తటి పేస్ట్లా పట్టుకోవాలి. మెత్తటి పేస్ట్లా పట్టుకుంటే మంచిగా వస్తుంది అనమాట. సపరేట్ పట్టుకుండడం వల్ల దోశ కానీ ఇడ్లీ కానీ చాలా బాగా వస్తుంది. నేనైతే సపరేటే పడుతున్నా. ఈజీగా వచ్చేస్తుంది. దోశ కూడా తొందరగా వేసినా కానీ ఇడ్లీ కానీ చాలా స్మూత్గా వస్తుంది అనమాట. ఇట్లా మెత్తగా కొంచెం మెత్తటి పేస్ట్లా పట్టుకోవాలి. పట్టుకొని ఒక గిన్నెలోకి ఒక డబ్బాలోకి వేసుకోవాలి. సేమ్ మళ్ళీ జొన్నలు రాగులు నానబెట్టుకున్నాం కదా రైస్ గిట్లా, అది కూడా మెత్తటి పేస్ట్లా పట్టుకొని ఈ మినప్పిండి పట్టి పెట్టుకున్నాం కదా దానిలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం మెత్తగా పట్టుకోవాలన్నమాట. కొంచెం ఆల్మోస్ట్ కొంచెం రాగి పిండి ఉంటుంది కాబట్టి, రాగులు ఉంటాయి కాబట్టి కొంచెం గరుకుగానే ఉంటుంది. సరిపోతుంది అనమాట ఆ లెవెల్లో. ఇంకా మంచిగా చేతితో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే స్పూన్తో కలపవచ్చు కానీ స్పూన్తో కలవదంట మంచిగా పర్ఫెక్ట్గా. చేతితో కలిపితే ఆ మినప్పిండి అనేది ఆ జొన్న పిండికి ఆ రాగి పిండి అన్నీ మిక్స్ అయింది కదా, ఆ మిక్సింగ్కి మంచిగా పట్టుకుంటుంది అనమాట. సో చేతితో కలిపితేనే బాగుంటుంది అనమాట. అందుకని నేను చేతితో కలుపుతున్నాను అనుకోవద్దు. కొన్ని ఐటమ్స్ చేతితో కలిపితేనే బాగొస్తుంది. సో అట్లనే చేతితోనే కలుపుతున్నాను అనమాట. ఇది నైట్ పెట్టేస్తే పక్కకు పెట్టేస్తే పొద్దున్న వరకు పొంగుతుంది లైట్గా, సరిపోతుంది మనకు ఆ లెవెల్. పక్కకు పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మార్నింగ్ ఇట్లా పొంగింది. దానిలో 1 స్పూన్ మనకు సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ లెవెల్ ఉండాలన్నమాట థిక్గా. కొంచెం ఉల్లిగడ్డ రాసేసి దోశ పెనంకి వాటర్ వేసి ఉల్లిగడ్డ రాసేస్తాం కదా ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్లు అలా వేసుకొని మంచిగా పలుసగా దోశ వేసుకోండి ఫ్రెండ్స్. మాకు ఇక్కడ రోడ్డు ఉంటుంది ఫ్రెండ్స్, అందుకే సౌండ్ వస్తుంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు నార్మల్ దోశ తిన్నోళ్ళు ఈ దోశ తిన్నారనుకో, అస్సలు మీరు నార్మల్ దోశనే తినరు. ఎందుకంటే అంత బాగుంటుంది. దీని అంచుకి అల్లం పచ్చడి కానీ పల్లీ పచ్చడి కానీ చికెన్ గ్రేవీకి కానీ మటన్ గ్రేవీకి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.